ఐసీసీ టోర్నమెంట్స్ మొదలవుతుందంటే చాలు భారత్ మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయిపోతుంది. కానీ గత 10 సంవత్సరాలకు పైగా ప్రతి సీజన్ బాగా ఆడుతున్నప్పటికీ కీలకమైన మ్యాచ్ల్లో ఓడిపోవడం, భారతీయులు నిరాశపరచడం జరుగుతూనే ఉంది. అలాగే 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్లోనూ భారత్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ టోర్నమెంట్ని భారత్ నిర్వహిస్తుండడంతో భారత్ పైన విపరీతమైన హైప్ క్రియేట్ అయిపోయింది. కానీ ఫైనల్గా మాత్రం ఈ టోర్నమెంట్ కూడా నిరాశపరిచింది. సరే, ఇప్పుడు మనం 2016 టీ20 వరల్డ్ కప్లో భారత్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఈ వరల్డ్ కప్ కోసం టీమ్స్ని 2 భాగాలుగా విభజించారు. గ్రూప్ 1లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉంటే గ్రూప్ 2లో న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ కోసం భారత్ తరపు నుంచి ఎంపిక చేసిన ప్లేయర్లు ఎంఎస్ ధోని కెప్టెన్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, మనీష్ పాండ్యా, అజింక్య రహానే, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్, మహమ్మద్ షమి, పవన్ నేగి, ఆశీష్ నెహ్రా. భారత్కు మొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో మార్చి 15, 2016న నాగ్పూర్లో. కేన్ విలియమ్సన్ టాస్ గెలవగానే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ మీద బాల్ బాగా స్వింగ్ అవుతుండడంతో ధోని మొదటి ఓవరే అశ్విన్కి ఇచ్చాడు. మార్టిన్ గప్టిల్ మొదటి బంతికి 6 తరలించి భారీ స్కోర్ వచ్చే పిచ్చేమో అనుకునేలా చేసినా సెకండ్ బాల్కి అశ్విన్ ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసి పెవిలియన్కి పంపించాడు. కొలిన్ ముండ్రో 4వ బాల్కి 6 తరలించగా మొదటి ఓవర్కి కివీస్ 13 రన్స్ చేసింది. ఇక సెకండ్ ఓవర్లో నెహ్రా ముండ్రోని అవుట్ చేయగానే కేన్ విలియమ్సన్, కోరీ అండర్సన్ అలర్ట్ అయిపోయి పిచ్ని అర్థం చేసుకుని పిచ్కి తగ్గట్టు బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టడంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలింది. దీంతో 10 ఓవర్లకు 55 స్కోర్ మాత్రమే వచ్చింది. కేన్ విలియమ్సన్ 8 రన్స్ చేసి అవుట్ అయిపోయినా మిగిలిన బ్యాట్స్మెన్లు చేతులెత్తేసినా కోరీ అండర్సన్ మాత్రం 34 రన్స్ చేసి 89 వరకు నిలబడ్డాడు. కోరీ అండర్సన్ని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసేయడంతో కివీస్ 89కి 5 వికెట్లు వెళ్ళిపోయాయి. దీంతో పాటు 16 ఓవర్లు అయిపోవడంతో కివీస్ పని అయిపోయిందిలే అనుకున్నారు. కానీ మిచెల్ సాన్నర్ 18, రోంచి 21 చేయడంతో కివీస్ కింద మీద పడి 126 చేసింది 7 వికెట్లకు. ఈ స్కోర్ని చూసి న్యూజిలాండ్ ఫ్యాన్సే కాదు భారత్ ఫ్యాన్స్ కూడా అప్సెట్ అయిపోయారు. ఇంత చిన్న టార్గెటే పెట్టారు అని. ఇక భారత్ బ్యాటింగ్ మొదలైంది. కివీస్ బౌలింగ్ దెబ్బకి రోహిత్ శర్మ 5, శిఖర్ ధవన్ 1, సురేష్ రైనా 1, యువరాజ్ సింగ్ 4 చేసి పెవిలియన్ బాట పట్టడంతో భారత్ 5 ఓవర్లకు 26 చేసి 4 వికెట్లను కోల్పోయింది. పోనీలే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడులే అనుకుంటే కోహ్లీ కూడా 23 రన్స్ చేసి 39 వద్ద అవుట్ అయిపోయాడు. ఇక పాండే 42 వద్ద, అశ్విన్ 43 వద్ద అవుట్ అయిపోవడంతో భారత్ ఓటమి దాదాపు ఖరారైపోయింది. ధోని మ్యాచ్ని చివరి వరకు తీసుకెళ్దాం అని 73 రన్స్ వరకు మరో వికెట్ పడకుండా చూశాడు. కానీ ధోనికి ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో భారత్ 79కి ఆల్అవుట్ అయిపోయింది. ధోని 30 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి ఇలా మొదటి మ్యాచ్లోనే ఓటమి విసుగు తెప్పించింది. భారత్ సెమీస్కి చేరడానికి మిగిలిన 3 మ్యాచ్లకి 3 మ్యాచ్లు గెలిచి తీరాల్సిందే. భారత్కు రెండవ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పాకిస్తాన్తో మార్చి 19, 2016న ఈడెన్ గార్డెన్స్లో. వర్షం కారణంగా మ్యాచ్ని 18 ఓవర్లకు కుదించారు. ధోని టాస్ గెలిచి చేజింగ్కే మొగ్గు చూపాడు. ఈ పిచ్ బౌలింగ్కి అనుకూలించే పిచ్ అని గ్రహించిన పాక్ బ్యాటర్లో ఎక్కడ అనవసరపు షాట్లకు పోలేదు. కానీ పాక్ 7.4 ఓవర్లకు 38 చేశాక షర్జిల్ ఖాన్ లేక ఒక టఫ్ క్యాచ్ ఇచ్చాడు. దాన్ని హార్దిక్ పాండ్యా అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా షెహజాద్ని, పాండ్యా అఫ్రైద్ని అవుట్ చేసేయడంతో పాక్ 60 రన్స్ చేయడానికి 12 ఓవర్లు తీసుకుంది. ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్ జాగ్రత్తగా ఆడి పాక్ని 100 రన్స్ని దాటించారు. చివర్లో కూడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ 5 వికెట్లకు 118 రన్స్ చేసింది. 119 రన్స్ చిన్న టార్గెట్లా కనిపించినా మొదటి మ్యాచ్ని అంత త్వరగా ఎవరు మర్చిపోలేదు. ఇక భారత్ బ్యాటింగ్ చూస్తే అంత గొప్ప స్టార్ట్ ఏమీ దక్కలేదు. రోహిత్ శర్మ 10 రన్స్ చేసి కవర్స్లో క్యాచ్ ఇచ్చేయగా మహమ్మద్ షమి 6 రన్స్ చేసిన ధావాన్ని, 1 రన్ చేసిన రైనాను అవుట్ చేశాడు. మ్యాచ్ పాక్ వైపు తిరిగేసింది. పాకిస్తాన్పై ఈ పర్ఫార్మెన్స్ భారతీయులకు ఏమాత్రం నచ్చలేదు. 5 ఓవర్లకి 23 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయారు. పాకిస్తానీయులకు గెలుస్తామనే ఆశ మొదలైంది.
కానీ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ 4వ వికెట్కు 61 రన్స్ జోడించడంతో భారత్ విజయానికి చేరువైంది. 84 రన్స్ వద్ద ఇవి 24 చేసి అవుట్ అయిపోయినా విరాట్ కోహ్లీ మాత్రం 37 బాల్స్లో 55 చేసి భారత్ని గెలిపించేంత వరకు వదిలిపెట్టలేదు. భారత్ 15.5 ఓవర్లకు ఈ స్కోర్ని చేసింది. భారత్కు మూడవ మ్యాచ్ బంగ్లాదేశ్తో. ఈ సీజన్లో అన్నిటికన్నా హైలైట్ మ్యాచ్ అంటే ఇదే. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ మొదటి 2 మ్యాచ్ల్లో చేసిన తప్పు చేయకుండా మొదటి వికెట్కు 42 పరుగులు జోడించారు. తర్వాత రోహిత్ శర్మ 42 పరుగుల వద్ద, ధావన్ 45 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత సురేష్ రైనా, విరాట్ కోహ్లీ ఇద్దరు 50 రన్స్ పార్ట్నర్షిప్ని కనబరిచి మంచి స్కోర్ చేయడానికి పునాదులు వేశారు. కానీ కోహ్లీ 13.4 ఓవర్లలో 95 రన్స్ దగ్గర అవుట్ అవ్వగానే భారత వికెట్ల పతనం మొదలైంది. స్కోర్ బోర్డు కూడా ముందుకు కదలలేదు. 17 ఓవర్లు అయినా స్కోర్ 117, 6 వికెట్లకు. ఒకానొక దశలో భారత్ 170 నుంచి 180 చేస్తున్న స్టేజ్ నుంచి 20 ఓవర్లకు 146 పరుగులే చేసింది, 7 వికెట్లకు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని చెప్పాలి. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాను అశ్విన్, మహమ్మద్ మిథున్ వికెట్ తీసేసి తమీమ్ ఇక్బాల్ని కూడా బౌల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అతని క్యాచ్ డ్రాప్ చేయడంతో తప్పించుకున్నాడు. తర్వాత తమీమ్ ఇక్బాల్, షబ్బీర్ రెహమాన్ క్రీజ్లో పాతుకుపోయి భారత్ను ఈజీగా ఓడించే విధంగా కనిపించారు. బంగ్లా 7 ఓవర్లకు 53కి ఒకే ఒక వికెట్ను కోల్పోయి పర్వాలేదు బాగానే ఆడుతున్నారు అనే స్టేజ్ నుంచి జడేజా, అశ్విన్ దెబ్బకి 13 ఓవర్లకి 96 చేసి 5 వికెట్లను కోల్పోయారు. అయినప్పటికీ మ్యాచ్ ఇంకా బంగ్లా వైపే ఉంది. సౌమ్య సర్కార్ 21, మహమ్మదుల్లా 18 చేయడంతో ఆఖరి ఓవర్కి 11 రన్స్ చేయాల్సిన దశకి వచ్చేసింది మ్యాచ్. ఆఖరి ఓవర్లో ముష్ఫికర్ రహీం, పాండే వేసిన బౌలింగ్లో 2 బాల్స్కి 2 ఫోర్లు బాది 3 బాల్స్కి 2 చేయాల్సిన దశలో విజయం మాదే అని సంబరపడిపోయారు. భారతీయులను చూసి కూడా నవ్వుకున్నారు. ఇక మ్యాచ్ని 6తో ఫినిష్ చేద్దాం అనుకున్నారేమో. ముష్ఫికర్ రహీం మరియు మహమ్మదుల్లా గట్టిగా షాట్ ఆడటానికి వెళ్ళి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయారు. ఇక ఒక బాల్కి 2 రన్స్ చేయాల్సిన దశలో ఆఖరి బాల్ని బ్యాట్స్మెన్స్ అందుకోవడంలో మిస్ అయిపోయాడు. దీంతో బాల్ ధోని చేతుల్లోకి వెళ్ళింది. ధోని వేగంగా పరిగెత్తుకుంటూ ముస్తఫిజుర్ రెహమాన్ని రన్అట్ చేసి బంగ్లాను గెలవకుండా చేశాడు. వారి సంతోషాన్ని ఆవిరి చేశాడు. ఈ మ్యాచ్ని ఎవరు అంత త్వరగా మర్చిపోలేదు ఇప్పటికి కూడా. ఇక గ్రూప్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో. వీరిపైన గెలిస్తేనే భారత్ సెమీస్లోకి అడుగు పెడుతుంది. ఆసీస్కు, భారత్కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిచిన టీం సెమీస్కు వెళ్తే ఓడిన టీం ఇంటికి వెళ్తుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి చాలా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టే 4 ఓవర్లకు 53 చేసి భారీ స్కోర్ చేసేలాగా కనిపించింది. 26 చేసిన ఖవాజా అవుట్ అయిన తర్వాత ఆసీస్ స్కోర్ నెమ్మదిస్తూ వచ్చింది. దానికి తోడు వార్నర్, స్మిత్ కూడా త్వరగా అవుట్ అయిపోవడంతో భారత్కు కలిసొచ్చింది. ఆరోన్ ఫించ్ 43 చేయడంతో ఆసీస్ 13 ఓవర్లకు 100 రన్స్ చేసింది. ఇక మ్యాక్స్వెల్ 31, వాట్సన్ 18 చేయడంతో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేసింది. 161 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ మొదటి 10 ఓవర్లోనే చాలా వెనుకబడిపోయింది. 8 ఓవర్లకు 50 రన్సే చేసి ధావన్, రోహిత్, రైనా వికెట్లను కోల్పోయింది. భారత్ ఓటమి అంచుల్లో పడిపోయినప్పుడు విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ 55 పార్ట్నర్షిప్ కనబరిచి తిరిగి భారత్ని పోరాడగలిగే స్థితిలో నిలబెట్టారు. ఇవి 21 చేసి 94 రన్స్ వద్ద అవుట్ అయిపోయాడు. అప్పటికే 14 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. 36 బాల్స్లో 67 చేయాలి. కరెక్ట్గా చెప్పాలి అంటే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోనే ఉంది. అప్పటి వరకు ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ ఇక బ్యాట్ జులిపించడం మొదలుపెట్టాడు. 18 బాల్స్లో 39 చేయాల్సిన సిచ్యువేషన్లో 18 ఓవర్లో 19 రన్స్, 19 ఓవర్లో 4 ఫోర్లు బాది 16 రన్స్ చేసి భారత్ను ఒంటి చేత్తో గెలిపించి ఆసీస్ను సెమీస్కి రాకుండా చేశాడు. విరాట్ 51 బాల్స్లో 82 చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అలాగే భారత్ సెమీస్లోకి దర్జాగా ఎంటర్ అయ్యింది. సెమీస్లో వెస్టిండీస్తో తలపడింది. మార్చి 31, 2016న వాంకడే స్టేడియంలో మ్యాచ్. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ గ్రూప్ స్టేజ్లో ఆడిన విధంగా కాకుండా ఇందులో మాత్రం మంచి హుషారుగానే ఆడారు. రోహిత్ శర్మ 43, అజింక్య రహానే 40 చేయడం, విరాట్ కోహ్లీ విండీస్ బౌలర్ల మీద విరుచుకుపడటంతో భారత్ 2 వికెట్లకు 192 చేసింది.
విరాట్ కోహ్లీ 47 బాల్స్లో 89 రన్స్తో మరోసారి మెప్పించాడు. వెస్టిండీస్ 19 రన్స్కే క్రిస్ గేల్, శామ్యూల్స్ వికెట్లను కోల్పోయి ఒత్తిడిలోకి పడిపోయింది. అలాగే లిండిల్ సిమన్స్ 49 రన్స్ వద్ద అశ్విన్ బౌలింగ్లో సింపుల్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. అతని అదృష్టం కొద్దీ అది నోబాల్ అవ్వడంతో జాన్సన్, చార్లెస్, సిమన్స్ మూడో వికెట్కు 97 రన్స్ జోడించి మ్యాచ్ను రసవత్తరంగా మార్చారు. విండీస్ 14 ఓవర్లకు 120 చేసింది 3 వికెట్లకు. 36 బాల్స్లో 73 చేయాలి. మ్యాచ్ అటు ఇటు ఉన్న సమయంలో హార్దిక్ బౌలింగ్లో సిమన్స్ మరోసారి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. కానీ ఇతని లక్ ఏ రేంజ్లో ఉందంటే అది కూడా నోబాల్ అవ్వడంతో అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. దీంతో లిండిల్ సిమన్స్ వచ్చిన అవకాశాన్ని చేజార్చకుండా బౌండరీలు బాదుతూ వెళ్ళాడు. ఇతనికి తోడు ఆండ్రూ రసెల్ 20 బాల్స్ 43 చేయడంతో భారత్ గెలవడానికి ఎంత శ్రమించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి 15 బాల్స్లో 32 చేయాలన్నప్పుడు సిమన్స్ ఇంకోసారి క్యాచ్ ఇచ్చాడు. కానీ అది క్యాచ్ అందుకున్నప్పటికీ బౌండరీ లైన్ని క్రాస్ చేయడంతో అది 6గా ప్రకటించడంతో భారత్ ఓటమికి తలవంచాల్సి వచ్చింది. భారత బౌలర్లు ఫెయిల్ అవుతూ ఉండడంతో విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేశాడు. అయినా ప్రయోజనం లేదు. దీంతో భారత్ ఈ సీజన్లో ఎంత శ్రమించినా నిరాశతో నిష్క్రమించక తప్పలేదు. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.